దంపతులపై జరిగిన దాడి విషయంలో పోలీసులపై బదిలీ వేటు పడింది. జనగామ సీఐ ఎల్ రఘుపతి రెడ్డి ఎస్ఐ తిరుపతి సిపి కార్యాలయానికి బదిలీ చేశారు. కానిస్టేబుల్స్ కరుణాకర్ ని ఏఆర్కి అటాచ్ చేశారు. గత 3 రోజులుగా జనగామలో పోలీసులు వర్సెస్ న్యాయవాదుల మధ్య జరుగుతున్న వార్ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి దారితీసిన నేపథ్యంలో సీఐ ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు పోలీస్ కమిషనర్. జనగామలో న్యాయవాద దంపతులపై జరిగిన దాడి విషయంలో పోలీసులపై బదిలీ వేటు పడింది. జనగామ సీఐ ఎల్ రఘుపతి రెడ్డి ఎస్ఐ తిరుపతిని సిపి కార్యాలయానికి బదిలీ చేశారు. కానిస్టేబుల్స్ కరుణాకర్ ని ఏఆర్కి అటాచ్ చేశారు. గత 3 రోజులుగా జనగామలో పోలీసులు వర్సెస్ న్యాయవాదుల మధ్య జరుగుతున్న వార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీసిన నేపథ్యంలో సీఐ ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు పోలీస్ కమిషనర్. మొత్తంగా జనగామలో జరిగిన సంఘటనకు సంబంధించి సీఐ ఎస్ఐపై బదిలీ వేటు పడ్డట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, జనగామలో కొద్ది రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో న్యాయవాద దంపతులపై పోలీసులు దాడి చేశారంటూ న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను గత కొద్ది రోజులుగా కొనసాగిస్తారు. ఓ కేసు విషయంలో జనగామకు సంబంధించినటువంటి అమృతరావు, కవిత దంపతులు ఇద్దరు కూడా జనగామ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాట్లాడేటువంటి సందర్భంలోనే పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు, పోలీసులు మాపై దాడి చేశారు, భార్య భర్తల న్యాయవాదులు అడ్వకేట్స్ వచ్చి ఒక కేసు విషయంలో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అసలు సమాధానం చెప్పకుండా వాళ్ళే అనుచితంగా ప్రవర్తించి దౌర్జన్యం చేశారు. న్యాయవాదులపై ఇలా చేయడం సరైనది కాదంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ న్యాయవాదులంతా రోడ్లపై ఎక్కి ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులను చూసాం. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్ గన్పూర్ ఏసీపీ విచారణ అధికారిగా చేపట్టి మొత్తం విచారణ అంతా నిర్వహించారు. విచారణలో కూడా మొత్తం సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీసులపై చర్యలు తీసుకుంటూ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జనగామ సిఐ ఎల్ రఘుపతి రెడ్డి ఎస్ఐ తిరుపతిని సిపి కార్యాలయానికి బదిలీ చేశారు. కానిస్టేబుల్స్ బి కరుణాకర్ ను ఏఆర్ కు అటాచ్ చేశారు. సిసిఎస్ లో విధులు నిర్వహించినటువంటి దామోదర్ రెడ్డి జనగామ ఇన్స్పెక్టర్ గా బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోజా ఉత్తర్వులు జారీ చేశారు. గత 3 రోజులుగా జనగామలో పోలీసులు వర్సెస్ న్యాయవాదుల మధ్య జరుగుతున్నటువంటి వారుకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి ఆ విషయమే. దీనికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఎవరైతే న్యాయవాదులపై సంబంధించిన ఘటనలో దాడి చేశారో ఎస్ఐ సిఐపై చర్యలు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంటూ తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారి తీసినటువంటి నేపథ్యంలోనే పోలీస్ కమిషనర్ ఎస్ఐ సిఐలపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా కొంతమంది పోలీసుల తీరు మారాలని న్యాయవాదులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. న్యాయవాదులు కేసు విషయంకై పోలీస్ స్టేషన్ కి వస్తే ఏం మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇలా వ్యవహరించడం సరైనది కాదంటూ కూడా న్యాయవాదులంతా కూడా గత కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. థాంక్యూ తిరుపతి.